నోట్బుక్ పెన్తో ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈరోజు చాలా పవర్ఫుల్ క్లాస్ ఈరోజు నేను చెప్పబోతున్నాను. మీరు కూడా అంతే పవర్ఫుల్గా వినండి, విన్నదాన్ని ఫాలో అవ్వండి. రిజల్ట్ ఆటోమేటిక్గా మనల్ని ఫాలో అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అందరూ 3D వరకే మాట్లాడతారు, కానీ నేను ఈరోజు 5D షిఫ్టింగ్ ప్రాక్టికల్ వెల్త్ సిస్టమ్ గురించి మాట్లాడబోతున్నాను. దానికి మీరు అంతా రెడీయా? చాలా పవర్ఫుల్, కానీ రియాలిటీలో ఎలా ఉంటుంది అనేది నేను చెప్పబోతున్నాను. ఏది తెలుసుకున్నా ఏదో ఇమాజినేషన్లో బ్రతకడం కాకుండా రియాలిటీలో బ్రతికేదాని గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూస్తే 5D షిఫ్ట్ ప్లస్ ప్రాక్టికల్ వెల్త్ సిస్టమ్. ప్రాక్టికల్గా మనం ఏది చేస్తామో దాన్నే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే కాన్షియస్నెస్ అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలి, అబండెన్స్ ఫ్రీక్వెన్సీని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అబండెన్స్ ఫ్రీక్వెన్సీని మనం ఎలా పొందుకోవాలి, అది ఇన్వెస్ట్మెంట్ రూపంలోన మన బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఎలా గ్రో అవుతాము అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. కోర్ ప్రాబ్లం అండర్స్టాండింగ్. చాలా మంది డబ్బు కోసం పరుగులు పెడుతున్నారు, కానీ ఎందుకు వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రావడం లేదు? చాలా మంది ఒకటే మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు చూస్తే డబ్బు గురించి ఒకటే పరుగు. కానీ ఎందుకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వాళ్ళలో ఉండట్లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా డబ్బు సంపాదించాలి అనే ప్రయత్నం, చాలా స్పీడ్గా క్విక్ మనీ రావాలి నాకు అని అనుకుంటారు. ఈ క్విక్ మనీ రావాలి, క్విక్ మనీని వెంబడిస్తారు, కానీ అది పర్మనెంట్ గా మనకి వెల్త్ సిస్టమ్ ని బిల్డ్ చేయడం లేదు. డబ్బు చాలా మందికి వస్తుంది, కానీ అది ఎందుకు మన ఫ్యూచర్ లో యూజ్ అవ్వట్లేదు? మళ్ళీ ఎందుకు అప్పుల పాలవుతున్నారు, ఎందుకు నష్టపోతున్నారు? డబ్బును సంపాదిస్తున్నారు, కానీ నేను ఇప్పటి వరకు విన్న ప్రతి ఒక్కళ్ళలో మాట్లాడుతున్నది, మేడం నాకు చాలా అప్పులు ఉన్నాయి. నేను యూట్యూబ్ లో కామెంట్స్ లో నేను ఒక రీల్ పెడితే నాకు పర్సనల్ గా మెసేజెస్ ఏమని చేస్తారంటే, మేడం నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి, నాకు వెంటనే రిజల్ట్ రావాలి, 24 hours లో మనీ కావాలి, ఏదైనా సొల్యూషన్ ఉందా, ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా, లేకపోతే ఇప్పుడు ఏదైనా దీపం పెడితే డబ్బులు వస్తాయా, ఇలా నాకు కాల్స్ వస్తున్నాయి. సో అలా అంత త్వరగా అంత ఎమర్జెన్సీగా మనీ ఒకవేళ వచ్చింది అనుకుందాం, సరే వీళ్ళు చాలా ప్రాబ్లమ్ లో ఉన్నారని చెప్పి నేనే ఎంతో కొంత మనీ ఇస్తా, ఆ ప్రాబ్లం అంతవరకు సెట్ అయిపోతుంది. బట్ ఆఫ్టర్ మళ్ళీ ఇంకేదో క్రియేట్ అవుతుంది కదా, మరి దానికి ఏం చేయాలి? పర్మనెంట్ గా మనం వెల్త్ క్రియేషన్, శాశ్వత సంపద వ్యవస్థను మనం క్రియేట్ చేసుకోవాలి. తెలివైన పెట్టుబడులు పెట్టాలి. త్వరగా వచ్చే డబ్బు ఎక్కువసేపు నిలబడదు, ఫాస్ట్ గా మనీ వస్తుంది కానీ నిలవదు. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ని మనం బిల్డ్ చేసుకుంటే మనీ అనేది మనకు స్టే అవుతుంది కదా. తెలివైన పెట్టుబడులు. ఒక చెట్టు పెట్టినప్పుడు వెంటనే ఫ్రూట్స్ వస్తాయా? రావు కదా. కొంత టైం తీసుకుంటుంది, మినిమం 3 years లేదా 5 years టైం తీసుకుంటుంది. అప్పుడు మీరు ఆ చెట్టు కింద కాదు, ఇంట్లో కూర్చున్నా సరే ఆ చెట్టు ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఈవెన్ ఆ చెట్టు చాలా ఇయర్స్ అయినాక కూడా మీకు అది ఏదో ఎక్విప్మెంట్ గానో ఏదో ఒక వస్తువులు తయారు చేసుకోవడం కోసం అయినా యూజ్ అవుతుంది. మీరు ఒక చిన్న చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు మీకు ఒక 3 years మీరు ఓపికతో వెయిట్ చేస్తే కనుక మీకు ఎంతో అసెట్ అది క్రియేట్ చేస్తుంది. నేను ఏదో ఒక రోజు అసెట్స్ లయబిలిటీస్ కి సంబంధించి ఒక క్లాస్ నేను చెప్తాను. అసలు ఎక్కడ మనము ఏ ఏ అసెట్ మనకుంటే ఫ్యూచర్ అంతా మనది బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తే తెలివైన పెట్టుబడులు స్టాక్స్ లో పెట్టండి. ఒక భూమే కొన్నారు అనుకోండి, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ కొన్నారు, దాన్ని రెంట్ కో లీజ్ కో మీరు ఇచ్చారు, అది ఎవ్రీ మంత్ మనీ అనేది క్రియేట్ చేస్తుంది. సో మనం ఉన్నదే మన ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయడానికి. మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనే దాంతోనే మనం బ్రతుకుతున్నాం. మెయిన్ గా మనకున్న ఒకే ఒక ఇంటెన్షన్, నా ఫ్యామిలీకి నా నుండి సపోర్ట్ దొరకాలి. సో అందుకని మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఎక్కడ అంటే స్టాక్స్ పైన, రియల్ ఎస్టేట్ పైన, భూమి పైన ఎక్కువ ఇన్వెస్ట్ అనేది చేయండి. అది మీకు ఫ్యూచర్ లో అసెట్ ని క్రియేట్ చేస్తుంది. మనీ ఫౌండేషన్. ఇక డబ్బు ఫ్రీక్వెన్సీ, డబ్బు అనేది ఎనర్జీ ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నా దగ్గర నా పర్స్ లో ఒక 1 lakh ఉందండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది చెప్పండి? మీ దగ్గర ఒక 1 lakh ఉంది, మీ ఎనర్జీ ఎలా ఉంటుంది? ఆ హ్యాపీనెస్ ని అసలు మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. ఒక 1 lakh మీ పర్స్ లో ఉంది, మీరు మీ ఫ్రెండ్స్ తోనో మీ ఫ్యామిలీతోనో బయటికి వెళ్ళారు, అప్పుడు మీ మీ నోట్లో నుంచి వచ్చే ఒక వర్డ్ ఏంటి? మీకు నచ్చింది కొనుక్కోండి, మీకు నచ్చింది తినండి, నేను మనీ పే చేస్తా. ఇంతేనా? ఇదే కదా ఉంటుంది. అప్పుడు మనము వేరే వాళ్ళ కోసం మనీ ఖర్చు పెడుతుంటే వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది,
ఆహా! ఎంత బాగుంటుందో కదా! ఆ హ్యాపీనెస్ ని నిజంగా డబ్బుతో కొనలేము. అది నిజం. అది రియాలిటీలో అది ఓన్‌గా ఫీల్ అయితేనే మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ అర్థమవుతుంది. ఒక మదర్ చేతిలో, ఒక ఫ్యామిలీలో ఉండే ఒక అమ్మ చేతికి గనుక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటే, అసలు ఆ ఫ్యామిలీ ఎంత సేఫ్‌గా ఉంటదంటే, ఆ అమ్మకి తెలుసు. ఎక్కడ ఖర్చు చేయాలో తెలుసు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసు, ఎక్కడ పొదుపు చేయాలో తెలుసు. సో, అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మనీ అనేది ఆ ఎనర్జీ ఫ్లో మనకు కంటిన్యూయస్‌గా రావాలి. రావాలి అంటే మనం చేయాల్సింది మీ యొక్క వైబ్రేషన్‌ని మార్చుకోవాలి ఫస్ట్. మీ వైబ్రేషన్ ఏం చేస్తుంది? మీ ఇన్‌కమ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. మరి ఆ వైబ్రేషన్ క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి? చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. ఎంతసేపు మెడిటేషన్ చేసేటప్పుడు చాలా మంది ఎనర్జీ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. యాక్షన్ సిస్టమ్‌ని బిల్డ్ చేయరు. నేను మెడిటేషన్ చేస్తాను. డైలీ ఒక 1 అవర్, 2 అవర్స్ చేస్తాను. కానీ ఒక్క పని కూడా చేయను. నాకు డబ్బు రావాలి. వస్తుందా? ఇమేజ్‌ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. బిల్డింగ్ హాఫ్ కట్టేసారు. దాన్ని అక్కడే ఆపేశారు. ఒక సిస్టమ్‌ని మీరు బిల్డ్ చేయకుండా నాకు మనీ రావాలి అంటే వస్తుందా? నెక్స్ట్ పిక్చర్‌లో మీరు చూస్తే సొల్యూషన్ చూడండి. ఎనర్జీ ప్లస్ సిస్టమ్. మీ మెడిటేషన్ మీరు కనుక డైలీ మెడిటేషన్ చేస్తే గుడ్ హార్మోన్స్ అనేటివి మీకు రిలీజ్ అవుతాయి. గుడ్ థాట్స్ అనేటివి వస్తాయి. ఒక్క ఆలోచన చాలు కదా ప్రపంచాన్ని మార్చడానికి. ఈరోజు ఎలన్ మస్క్ ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడు అంటే ఆయన ఏం చేశాడండి? మెయిన్‌గా తెలుసా? గ్రేట్ థాట్స్. ఆయన ఒక ఐడియాతోని, ఒక ఆలోచనతోని ప్రపంచంలో కుబేరుల స్థానంలో నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఒక్క ఆలోచన. ఈరోజు ధీరుభాయ్ అంబానీ అప్పుడు తీసుకున్న ఒక డెసిషన్, అప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం, ఇప్పుడు వాళ్ళ కుటుంబ వ్యవస్థ కొన్ని తరాలు తిన్న తరగని ఆస్తిని క్రియేట్ చేసి పెట్టింది. స్పీడ్‌గా వచ్చిన మనీ స్పీడ్‌గానే ఖర్చవుతుంది. మనకు తెలియకుండానే ఖర్చవుతుంది. కొంత మనీ పట్ల అవగాహన అనేది ఉండాలి. సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ ఎనర్జీ, మీ యొక్క ఎనర్జీతో పాటు సిస్టమ్ క్రియేట్ చేయండి. ఏదో ఒక పని. మేడం నాకు ఏ ఇన్‌కమ్ సోర్స్ లేదు. నేను ఏం చేయాలి? చాలా మంది ఇప్పుడు యూట్యూబ్‌లో వాళ్ళకొచ్చిన వంట చేసి పెడుతున్నారండి. వంటలకి మిలియన్స్‌లో వ్యూస్ ఉన్నాయి. మీకు వంట చేయడం అయితే వచ్చు కదా! పోనీ మెన్ ఉన్నారనుకోండి. మీకు ఏదో ఒక స్కిల్ ఉంటుంది. మెడిటేషన్‌లో కూర్చోండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌తో మీరు మాట్లాడండి. సో, నాకంటూ ఒక సిస్టమ్ కావాలి. నా ద్వారా కొన్ని వేల, వందల, లక్షల మంది బాగుపడాలంటే నేనేం చేయాలి? సో, దానికి నాకు దొరికిన ప్లాట్‌ఫార్మ్ ప్రజెంట్ యూట్యూబ్ అండి. యూట్యూబ్ ద్వారా నేను చెప్పలేను ఫ్యూచర్‌లో ఎంతమందికి నా ద్వారా ఇన్‌కమ్ జనరేట్ చేయగలుగుతానో. నేను త్వరలో ఒక గ్రేట్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ బిజినెస్‌లో ఎంతమందికి ఆపర్చునిటీస్ నేను కల్పిస్తానో. సో, ఇలాంటి థాట్స్ మీరు మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు వస్తాయి. ఖచ్చితంగా మీతో మీరు మాట్లాడండి. మీ ఈ ప్రపంచంలా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. ఓకేనా? మీకంటే గొప్పవాళ్ళు, మీకంటే తోపులు ఎవరు లేరు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. నేను ఏదైనా చెయ్యగలను, నాతో అవుతుంది. ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అని మీరు అనుకోండి బలంగా. మెయిన్‌గా ఇది నేర్చుకుంటేనే గదా మీరు ఏదైనా చేయగలరు. అవునా కదా? మీరు ఎంత నేర్చుకుంటే అంత ఎర్న్ చేస్తారు. నేను న్యూట్రిషన్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నేను ఆ క్లాసెస్ వినాలి గదా! అవునా కదా? న్యూట్రిషన్ ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌లో ఎక్కువగా మనీ ఎర్న్ చేసే ప్లాట్‌ఫార్మ్స్ 3 ఉన్నాయి. అవేంటో చూడండి. ఫస్ట్ వన్ న్యూట్రిషన్, సెకండ్ వన్ డిజిటల్ మార్కెటింగ్, థర్డ్ వన్ ఫైనాన్స్. సో, ఈ 3 ఇంటికి మాత్రమే ఫ్యూచర్ అంతా వీటి మీద డిపెండ్ అయింది. ఆఫ్టర్ కరోనా హెల్త్ కాన్షియస్ చాలా మందికి హెల్త్ కాన్షియస్ పెరిగింది. హెల్త్‌ను ఎలా ఫస్ట్ చాలా మందికి డబ్బుంటే చాలు అని అనుకున్నారు. లైఫ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఈ 3 చాలా ఇంపార్టెంట్ మనకు. మార్కెట్ చేంజ్ అయినా సరే, మనం నేర్చుకున్న నాలెడ్జ్ వాల్యూ మాత్రం తగ్గదు. ఏదో ఒక రకంగా, ఏదో ఒక స్మాల్ డ్రాప్ మీ బ్రెయిన్‌ని టచ్ చేస్తుంది. అప్పుడు మీకేమనిపిస్తుంది? నేనేదో ఒకటి చేయాలి అనే తపన మీలో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి మీ ఇన్‌కమ్ క్రియేట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఆ స్కిల్స్, నైపుణ్యాలనేది మనం డెవలప్ చేసుకోవాలి. మనకు హై ఇన్‌కమ్ స్కిల్స్ కనుక ఉంటే లైఫ్ టైమ్ ఇన్‌కమ్ వస్తదండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ న్యూట్రిషను, ఈ డిజిటల్ మార్కెటింగ్ రంగము, తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి గనక, ఈ స్కిల్స్ గనక మనం తెలుసుకుంటే, మనం లైఫ్ టైమ్ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు.